హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హ్యాపీ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఒకప్పుడు మనకు మీడియాటెక్ డెమెన్సిటీ 750 ప్రాసెసర్ కావాలి అని అంటే 20,000 పెట్టాల్సి ఉండేది. కాకపోతే ఈసారి మనకు 15,000 ప్రైస్ సెగ్మెంట్లోనే మీడియాటెక్ డెమెన్సిటీ 7050 ప్రాసెసర్ రియల్మీ P1 సిరీస్లో దొరుకుతుంది. యాక్చువల్లీ రియల్మీ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన సిరీస్ ఈ P1 సిరీస్. సో మరి దీనిలో వీళ్ళు పర్ఫార్మెన్స్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని మొబైల్స్ని తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. మరి ఫటాఫట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసేసి ఈ మొబైల్ చూడడానికి ఎలా ఉంది, ఇంకా వేరే ఫీచర్స్ ఏంటి అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే రియల్మీ వాళ్ళ కొత్త సిరీస్ మొబైల్ P సిరీస్ మొబైల్. మరి స్పెసిఫికేషన్స్ బాగున్నాయి. మీడియాటెక్ డెమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ మొబైల్ని తీసుకొచ్చారు. పర్ఫార్మెన్స్ కోసమే తీసుకొచ్చా అని చెప్తున్నారు. అంతేకాకుండా డిజైన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. సో దీనిలో మనకు 120 హెర్ట్జ్ అల్ట్రా స్మూత్ అమోలెడ్ డిస్ప్లేతో పాటు 45 వాట్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఉంటుందని చెప్తున్నారు. IP54 తోటైతే దీన్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. మరి ప్రైజింగ్ అనేది మనకు 20,000 దగ్గరలోనే ఉంటుంది, లోపల కూడా ఉండొచ్చు. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు మేక్ ఇట్ రియల్ అని చెప్పేసి వీళ్ళ ట్యాగ్ లైన్ ఒకటి కనిపిస్తుంది. ఈ బాక్స్లో ఇంకొక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో మళ్ళీ మనకు ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్తో పాటు సిమ్ ఎజెక్టర్, నెక్స్ట్ ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసిన మొబైల్ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ వీళ్ళు దీన్ని ప్రొవైడ్ చేశారు చూసారా, కలర్గా మారడం. సో ఇది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు వీళ్ళ దాంట్లో మొబైల్లో కూడా ఇటువంటి కనిపించాయి అనుకోండి. సో ఇక్కడ మనకు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. పై వైపు 3.5mm జాక్ ఉంది, నాయిస్ క్యాన్సలేషన్ ఉంది, స్పీకర్ గిల్స్ని ప్రొవైడ్ చేశారు. కింద స్పీకర్ గిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైప్-C పోర్ట్ ఉంది, సిమ్ ట్రేని ప్రొవైడ్ చేసేసారు. ఇటు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, ఇటువైపు ఎటువంటి బటన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. దీనిలో మనము 2 సిమ్స్ని ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. మొబైల్ని బూట్ చేద్దాం. పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసేసాను. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ మిమ్మల్ని మెయిన్ స్క్రీన్ తీసుకెళ్తాను. అయితే చాలామంది ఓన్లీ పర్ఫార్మెన్స్ కోసమే తక్కువ ధరలో మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారు చూసారా, వాళ్ళని ఉద్దేశించారన్నట్టు. అంటే కొంతమందికి తక్కువ ధరలో పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా కెమెరా ఫోన్ కావాలనుకుంటారు, కొంతమంది ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటారు. అంటే ఒక్కొక్కరి ప్రిఫరెన్స్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది. మరి మీడియాటెక్ డెమెన్సిటీ 7050 ప్రాసెసర్ అనేది మంచి ప్రాసెసరే. ఆల్రెడీ మనం ఇంతకుముందు చాలా మొబైల్స్లలో చూసాం దీన్ని. ఫ్రెండ్స్, మరి మొబైల్ బూట్ అయిపోయింది. నెక్స్ట్ డైరెక్ట్ దీని సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీని అబౌట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే దీని మిగతా డీటెయిల్స్ కనిపిస్తాయి చూడండి. నేను ఇంతకుముందు చెప్పినవన్నీ ఉన్నాయి. 256GB ర్యామ్ స్టోరేజ్ తోటి వచ్చింది ఇది. ఇక్కడ 5000 mAh బ్యాటరీ ఉంది, ప్లస్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు. అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ దీనిలో చూడాల్సింది మనం కెమెరా. మరి రియల్మీ వాళ్ళ మొబైల్స్లలో కెమెరాస్ అనేవి బాగానే ఉంటూ ఉంటాయి మిగతా వాటితో పోల్చుకున్నట్టయితే. ఇక్కడ మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే 4K వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. చాలా బ్రాండ్స్ ఎగరగొడుతున్నాయి ఆ ఫీచర్ని, కాకపోతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక సెల్ఫీలో లేదనుకోండి. ఇక్కడ మనము కొన్ని సో మరి దీంతో నేను క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ని అయితే మీరు చూసేయండి ఎలా వస్తున్నాయనేది. ఫ్రెండ్స్, మరి దీని డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగుంది, లౌడ్గా వస్తుంది. కలర్స్ కూడా బాగానే కనిపించేస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, డీప్ బ్లాక్ చూడడానికి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మిగతా విషయాల గురించి మాట్లాడినట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ బాగుంది. ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే అన్లాక్ చేస్తుంది. ఫ్రెండ్స్, దీని గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. ఇక్కడ కూడా ల్యాగ్ చూడడానికి కనిపించట్లేదు. చాలా ఈజీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఇక్కడ మీరు కూడా చూడొచ్చు. మరి మొబైల్ కూడా నాకు పెద్ద హీట్ అయినట్టయితే అనిపించలేదు. సో మరి 7050 ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే గేమింగ్ చేయడానికి క్యాపబుల్. ఫ్రెండ్స్, ఇది రియల్మీ బడ్స్ T110. ఇది కూడా ఇప్పుడే లాంచ్ చేస్తున్నారు. 88 మిల్లీసెకండ్ సూపర్ లో లేటెన్సీ ఉంటుంది. తర్వాత IP65 వాటర్ రెసిస్టెంట్ ఉంది. అంతేకాకుండా ANC నాయిస్ క్యాన్సలేషన్ కాలింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. మరి దీని ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 38 అవర్స్ ప్లేబ్యాక్ ఉంటుంది. 10mm డైనమిక్ బేస్ డ్రైవర్స్ ఉంటాయని చెప్తున్నారు. బ్లూటూత్ 5.4 ఉంది. సో మరి కనెక్టివిటీ ఫాస్ట్గా ఉంటుంది. మరి దీని సీల్ని బ్రేక్ చేద్దాం. బాక్స్కి లోపల వైపు ఇట్లా బడ్స్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే దీని క్యాప్స్, దాంతోపాటు దీని యూజర్ మాన్యువల్, దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి కేబుల్, వీటిని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కవర్లో నుంచి దీన్ని కూడా బయటికి తీద్దాం. సో ఇవి ఫ్రెండ్స్ రియల్మీ బడ్స్లలో నేను గమనించింది ఏంటంటే వీటి యొక్క ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో దీనిపైన కూడా ఫినిషింగ్ బాగుంది. రియల్మీ బాండింగ్ ఉంది, ప్లస్ ఇక్కడ మనకు ఒక లైట్ ప్రొవైడ్ చేశారు. కింద Type-C పోర్ట్ ఉంది. సో మరి బడ్స్ గురించి మాట్లాడితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. సో మరి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది బాగుంది. బడ్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే పర్లేదని చెప్పేసుకోవచ్చు. మరి దీని కలర్ గురించి మాట్లాడినట్టయితే కలర్ అనేది యూనిక్గా ఉంది. ఒకసారి పే చేసి సాంగ్స్ విని చెప్తాను దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది అని. సో ఫ్రెండ్స్, మరి రియల్మీ వాళ్ళ T110 గురించి మాట్లాడినట్టయితే
ఆల్రెడీ వాడాను, బాగుంది క్లారిటీ అనేది. దీనిలో మనకు జనరల్గా బడ్స్లలో బేస్ అనేది ఎక్కువ రాదు కదా, కాకపోతే దీనిలో మనం హై వాల్యూమ్లో పెట్టుకున్నప్పుడు మాత్రం చెవులు దద్దరిల్లిపోతున్నాయి. సో మరి వాల్యూమ్ అనేది లౌడ్గా రావడంతో పాటు బేస్ కూడా నాకు బాగా అనిపించింది. ప్లస్ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్, వోకల్ సౌండ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఎదుటి వాళ్ళతోటి కాల్ క్వాలిటీ మాట్లాడేటప్పుడు కూడా బాగుంది కాల్ క్వాలిటీ అనేది. ఇక చాలా వీళ్ళు చెప్పేది ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. మరి నేను 38 అవర్స్ పాటు వాడలేదు, కానీ దీన్ని వాడినంతసేపు చెవిలో పెట్టుకునేటప్పుడు కంఫర్ట్గా అనిపించాయి. ప్లస్ సౌండ్ క్వాలిటీ అయితే నిజంగానే బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదా రియల్మీ పీ సిరీస్లో P1 మొబైల్ యొక్క అన్బాక్సింగ్. మరి ఇంతకుముందు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మీడియాటెక్ డెమెన్సిటీ 7050 ప్రాసెసర్ అనేది 15,000 లో బడ్జెట్లో ఇవ్వడం అనేది మంచి విషయం. సో మరి దానికి తగ్గట్టు మొబైల్ యొక్క డిజైన్ అయినా కానివ్వండి, లేకపోతే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ అయినా కానివ్వండి, అన్నీ నాకు బాగానే అనిపించాయి. కెమెరా పర్ఫార్మెన్స్ చూడండి డీసెంట్గానే అనిపించింది. అయితే యూఐలో మాత్రం వీళ్ళు ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాకు అనిపించింది. అయితే 15,000 బడ్జెట్లో మాత్రం ఇక నాకు పర్లేదు, దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనిపించింది ఈ ప్రాసెసర్ ప్రకారం చూసుకున్నట్టయితే. మరి మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్ అనేది కింద కామెంట్లో రాయండి. ఇంకా దీనిలో మీరు ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కోరుకుంటున్నారా అది కూడా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.